హలో మిత్రమా, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఒక పెద్ద వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. సో మ్యాటర్ ఏంటంటే, హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి భద్రాచలం ల్యాండ్ అయ్యాము. అలా దిగిన వెంటనే సౌజీ వాళ్ళ రిలేటివ్ వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఇంకా కార్ ఎక్కిన వెంటనే అంకుల్ ఫుల్గా కమ్మ కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టారు కానీ మనల్ని బాగా ఫాలో అవుతున్నారు అని అర్థమైంది. ఈ ట్రిప్ చాలా స్పెషల్గా ఉండాలని స్పెషల్ బస్ ఎక్కొచ్చాము. స్పెషాలిటీ ఏంటో అనుకున్నాను. 1:30కి దిగాల్సింది 4:30కి దింపాడు. ఇంకా చిన్న నాప్ వేసి ఆంటీ మా కోసం టిఫిన్ రెడీ చేశారు. వేడి వేడి గారెలు ఇడ్లీ తినేసి ఫ్రెష్ అయిపోయి భద్రాచలాన్ని ఒక లుక్ వేసి రావాలి. బయట ఎండ దద్దరిల్లుతుంది కానీ మనకు ఎక్కువ టైం లేదు. 2 days పై ప్లాన్ చేసుకుని వచ్చాము. ఎక్కడికి వచ్చాం ప్రవళిక? అది ఈ ఊరు పేరేంటి? అదే కదా, భద్రాచలం. మల్లెల మడుగా? అవునా? మల్లెల మడుగా మీ ఊరు? ఓకే, ఊరి పేరు మల్లెల మడిగంట. సౌజీ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడ నా పేరు సీత, మా ఇంతటి వచ్చింది. భద్రాచలం విజువల్స్ అయితే అద్దిరిపోయినాయి. మీరు కూడా అదరగొడతారని నాకు తెలుసు. సో ముందుకెళ్ళే ముందు మీరు ఒక పని చేయాలి. ముందు కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అలాగే మన ఊర్లో వాళ్ళందరికీ షేర్ చేసేయండి, అందరూ చూడాలి కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలే మహేష్ బాబు బర్త్డే రోజు అతడు మూవీకి రిలీజ్కి వెళ్ళలేకపోతున్నానని బాధపడుతుంటే వీళ్ళు ఆ సాంగ్సే పెట్టి నన్ను ఎర్రెక్కిస్తున్నారు. సో ఇది వచ్చేసి భద్రాచలంలో పేపర్ ఇండస్ట్రీ అంట. అప్పట్లో మనుషులు ఏ పని పాట లేక ఇవన్నీ కనిపెట్టారు మనల్ని చంపడానికి. చెప్పు. గోదావరి 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 బ్రిడ్జ్ చూడండి. చూమి లైట్ వెళ్ళాలా? ఇంకా వెంటనే గోదావరి చూడడానికి వచ్చేసాము. ఇంకా అలా వెళ్తుంటే రామాయణంలో కొన్ని మనకి బాగా తెలిసిన సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ స్కల్ప్చర్స్ వేశారు. అంటే సీతారాముల కళ్యాణం, ఇంకా అలాంటివి కొన్ని. హాయ్ చెప్పు. ఉప్పొంగనే గోదావరి. ఫస్ట్ టైం నేను భద్రాచలం రావడం. ఇక్కడ నుంచి వెళ్తారా ఆంటీ? పాపికొండలు ఇదేనా? బోట్లు ఉంటాయి. ఆ పైదాకా సేమ్ డ్రెస్ అంట, సేమ్ పిన్ చెప్పు. ఫోన్ కి ఇస్తారా? వద్దు, మొబైల్కి ఇస్తానంటే దిగుతా. నాకు ఫొటోస్ వద్దురా బాబోయ్ అంటే మమ్మల్ని తీర్చుకునేదాకా వదలలేదు. అయితే ఒక్క ఆయన మాత్రం మొబైల్కి కూడా పెడతాను, ప్రింట్ కూడా ఇస్తాను అన్నారు. సర్లే అని చెప్పి తీసుకున్నాము. అయితే ఆ ప్రింట్ చాలా బ్లర్ వచ్చింది. నేను ఇంకా 30 రూపీస్ ఇస్తాను అన్న. ఆయన వద్దు, 30 రూపీస్ అయితే నా ఫోటో నాకు ఇచ్చేసేయండి అన్నాడు. అప్పటికే మొబైల్లో పెట్టేశాడు. ఇంకా ఫోటో ఆయనకి ఇచ్చేసి డిలీట్ చేసేస్తాను అన్నాడు. ఆయన డిలీట్ చేసేలోపే నేను, మనకు అతి తెలివితేటలు ఎక్కువ కదా, సౌజీ ఫోన్కి పంపించేసాను. కానీ టు బీ హానెస్ట్ కకృతే కానీ నా మొబైల్లోనే ఇంకా బాగా వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి భద్రాచలం టెంపుల్కి అయితే వచ్చేసాము.
ఇదే మన రాముల వారి కళ్యాణ మండపం. శ్రీరామనవమికి రాముల వారి పెళ్లి ఈ మండపంలోనే చేస్తారు. ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ అయిందిగా, మన పెద్దోడు చిన్నాడు. ఇక్కడే బాగుంది. వచ్చావు ఎప్పుడన్నా శ్రీరామనవమికి? కళ్యాణానికి వచ్చావు ఎప్పుడన్నా? రాలేదు, తప్పిపోతానని తొక్కేస్తారని రాలేదు నేను. అప్పుడు కాబట్టి పెద్దోడు చిన్నాడు ఉన్నారు ఇక్కడ, కాపాడడానికి ఎవరు ఉంటారు. మన ప్రకాష్ రాజ్, వెంకటేష్, పెద్దోడు చిన్నోడు, రేలంగమావయ్య కూర్చొని చోటుకి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక రీల్ చేయాలి. దారి లేదంట ఫ్రెండ్స్, సారీ. సో ఇంకా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి పాము ఏరంట, అక్కడికి తీసుకెళ్ళింది సౌజీ మనల్ని. సో అక్కడికి వెళ్ళాక లొకేషన్ అయితే ఇక్కడ ఫోటోస్ సూపర్ వస్తాయి. అంజీ హాయ్. ఆంటీ పులిహార చేసుకోవచ్చు. ఈ తోటలో కూర్చొని తినాలంటే ఏం తోట? పామాయిల్ తోట. ఈ తోటలో కూర్చొని తినాలంటే ఒక్కొక్కరి 20 రూపీస్ కట్టి కూర్చొని తినమంట అలా. సో తినేసి అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాం. నాకు బాగా నచ్చినాయి ఏంటంటే కోతులు. ఇవిగోండి, ఇక్కడేమో 2 కోతులేమో రాళ్ళ మీద కూర్చొని తింటున్నాయి. ఇంకొక కోతేమో అక్కడ చెట్టు మీద కూర్చొని ఈ కోతులు తినేవి అవి తినడానికి ట్రై చేస్తున్నాయి. హాయ్. ఈ కోతిగాడికి చాలా యాక్టింగ్ ఎక్కువ అనుకుంటా. సేమ్ మన హనుమాన్ మూవీలో రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తాడు కదా, ఆ రేంజ్ చేసింది ఇది. పోతే ఇప్పుడు నీళ్ళపై దండయాత్రకి బయలుదేరాము. స్విమ్మింగ్ చేస్తున్నాం ఇప్పుడు. స్విమ్ చేస్తాం ఇప్పుడు, కానీ వాటర్ లేవు. మన వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. మన వాళ్ళు అంటే మా వాళ్ళు కాదు, ఎవరు మళ్ళీ మా వాళ్ళు అనుకునేవాళ్ళు. సో మొత్తానికి అలా కొంచెం ఎంజాయ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో ఈ స్కూల్లోనే సౌజీ వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ తమ్ముడు కూడా చదువుకున్నారంట. అదే స్కూల్కి సౌజీ కూడా 2 పిలకలు వేసుకుని శివుడి ముక్కుతో వెళ్ళేదంట. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కనుక కమెంట్ చేయండి. అప్పటి నుంచి వాళ్ళ కోసం వెయిట్ చేసాం. సో ఆ రోజు నైటే సౌజీ బర్త్డే. ఇంకా నైట్ 12కి సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. త్వరగా పడుకో సౌజీ, పొద్దున్నే నాతో పాటు లెగాలి. ఇంకా నైట్ కేక్ కట్ చేయించాము. ఇంకా మార్నింగ్ లెగిసి మన మేడం పూజలు, పునస్కారాలు అన్నీ చేసి దేవుడు ఆశీర్వాదాలు తీసుకొని, ఈలోపు వాళ్ళ బాబాయిలు, పెదనాన్నలు అందరూ వచ్చి బ్లెస్ చేసి
మొత్తానికి వాళ్ళ బర్త్డే అలా సెలబ్రేట్ చేసుకుంది. చూడండి ఇద్దరు ఎడిట్ చేస్తాం. ఏం చేద్దామంటావు మరి? ముద్దు పెట్టదాను అలా చుట్టూ చికెన్ వచ్చి ముక్కలు పట్టుకొని వెళ్ళిపోద్ది అది. సో ఇవాళ రేణు బోనం ఎత్తుతుంది. సో బోనం ఎత్తినప్పుడు కన్ఫామ్గా కోడిని కొయ్యాలంట. సో ఆంటీ కోడిని తెప్పించారు. ఇప్పుడు అది నేను కుక్ చేయబోతున్నా అనమాట. నా హెల్ప్ లేకుండా నువ్వేం చేయలేవు జాను. నా హెల్ప్ లేకుండా జాను ఏం చేయలేదు. సౌజీ వెళ్ళి కోడిని తీసుకొచ్చి. సౌజీ ఏం కోడి అది? అంటే మనం అలాగే ఉంటాం కదా. కూలింగ్ గ్లాసులు పెట్టుకొని చికెన్ వండుతుంది. జానీ ఏంటి నీ ఉద్దేశం? ఎక్స్ప్రెషన్ ఏంటి జాను? ఆయిల్ ఎక్కడుందో ఇప్పుడు వరకు కనుక్కోకుండా కడాయి పెట్టాలి, స్టవ్ ఆయిల్ గేయాలి అని చెప్తుంది మనకి. కనుక్కోవాలి. నిజమే. మీరు చేసే పనిలా సగానికి ఎక్కువ నేనే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సర్లే సౌజీ, హ్యాపీ బర్త్డే. హెల్త్ కోసమా? హెల్దీగా అంత సీన్ లేదు. అది మగ్గడానికి కూడా వేస్తారు పసుపు. మగ్గడానికి ఉప్పు వేస్తారు, పసుపు కూడా వేస్తారు. పసుపు మగ్గడానికి కాదు. అంటే నాకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు బోనం చేస్తున్నారు. సో మేము మొన్న ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాం భద్రాచలం. ఫ్రైడే నైట్ ఎక్కి మండే మార్నింగ్ ఎక్కి దిగిన వెంటనే రెడీ అయ్యి భద్రాచలం గుడికి వెళ్ళాము. తర్వాత అది ఏంటిది సౌజీ? పాములేరు. అక్కడ స్నానానికి వెళ్ళాము. మేమంతా అవి 2 సరిపోయాయి. వచ్చిన తర్వాత మారబట్ట ఫుల్గా వాళ్ళు డిచ్ అయ్యారు. అది దేవ. ఇప్పుడు డేట్ నేను మోడల్ వెళ్తుంది ఇవాళ. ఏవో కోర్సులు ఉన్నాయంట. అప్పుడే నోరు ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప దేనికి గొప్ప? మోనానికి దండగుచ్చారు సౌజీ రేణుక. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నారు జాను గారు. సో ఇప్పుడు కారం వేసుకోవాలి ఎంత తగినంత. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? తగినంత అంటే ఎంతో తెలీదానే కొంతమంది యూట్యూబ్ లో పాపం చూస్తున్నారంట. ఓనం ప్రిపరేషన్ కూడా అయిపోవచ్చింది. జాను కళ్ళు కావాలంట. జాను జాను కళ్ళు కావాలా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఎప్పుడైనా చేసావు రాలిక? రెగ్యులర్ గా చేస్తావు, అప్పుడప్పుడు చేస్తావు? డైలీ ఇంట్లో నేనే వంట చేస్తానని చెప్తుంటే మళ్ళీ స్నాక్ క్వశ్చన్ అన్నీ వేస్తాను జాను. ప్రిపేర్ అయ్యావా? బాగా గట్టిగా ఉన్నావా? పక్కరండి తీసుకో. రేణుకి బోనం చేసేసరికి అలసిపోయింది. ఇంకా బోనం ఎత్తి ఊరంతా ఎలా తిరుగుతుందో నాకు డౌటే. మీ మామ ఇలానే పెట్టేదా రేణుక ముడి? ఎన్ని 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 దారుణాలు సార్. ఎంత బాగా అబ్బా బాబోయ్. తగ్గించుకుంటే మంచిది. అందుకే రెడీ అవ్వమన్నా. నువ్వేమో న్యాచురల్ గా ఇలానే ఉండాలి అన్నా. నేను అసలు అన్నానా? నేను న్యాచురల్ గానే బాగుంటాను అంది. మరి
నా న్యాచురల్ బ్యూటీ అల్లి. అప్పు చూడు ఏమందో, ఎర్రిపప్పుని చేయాలా అల్లి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా మన ప్రిపరేషన్స్ అన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు రేణు బోనం ఎత్తుతుంది. ఊరంతా తిరిగి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుంటాం. మళ్ళీ ఈవినింగ్ నైట్కి చక్కగా వచ్చాము, ఎంజాయ్ చేసాం. స్మెల్ బాగా వస్తుంది, ప్రవళికలు ఆపలేం. తిన్న తర్వాత చెప్తాం ఫ్రెండ్స్, నాకు అంటే పెంట అయిందా వంట అయిందా. తినడానికి రెడీ అయ్యాం. జాను చేసిన చికెన్ కర్రీ ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను అనుకున్నా. ఎలా ఉంది? బాగానే ఉందంట. బాగుంది అని చెప్పచ్చుగా. చెడు చెవులో మంచి 10 మందిలో చెప్పమన్నారు. బాగుందనేమో మెల్లగా చెప్తున్నారు, ఉప్పు సరిపోలేదో గట్టిగా చెప్తున్నారు. సరిపోలంటే దాని అర్థం మీ సౌజీ బర్త్డే నువ్వు పంచగట్టావా? కళ్ళజోడు కూడా పెట్టాడు. సౌజీ వాళ్ళ మామయ్య కొడుకు కుయ్యి కట్టినాడు, బాగానే పోజులు ఇస్తున్నాడు ఫోటోలకి. సౌజీ కాళ్ళకి పసుపు రాస్తుంది. మీరు మమ్మల్ని రమ్యకృష్ణ సౌందర్య లాగా మాత్రం చూడకండి. జాను కుంకుమ గంధం ఎడితే ఫస్ట్ టైం అనుకుంటా మన ఇంటి థ్యాంక్ యూ. మన వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. ప్రవళిక ఫోటోషూట్ స్టార్ట్ చేస్తాం. సౌజీ వాళ్ళ ఇల్లు కోతులు వెచ్చల విడిగా ఉన్నాయి, వస్తున్నాయి, నీళ్ళు తాగుతున్నాయి, అటు తిరుగుతున్నాయి, అడవులు లాగేస్తున్నాయి. క్రేజీ. భద్రాచలం రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి, కోతులు, బాగుంది. సూపర్ ఉంది. అడిగి తెలుసుకో ఎలా ఉంది ప్రవళిక, ఎలా ఎంజాయ్ చేసాం? ఎంత ఎంజాయ్ అంటే అవల మొత్తం బోనాలు అయ్యాక చెప్తా. మొత్తం పోసేసరికి ఉంటుంది ఎంజాయ్. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఫోటో కావాలంట. ఊరికే అన్నానే. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? అక్కడ మేకలకు వస్తారా వీడియో తీసుకోవాలి, వాళ్ళు పిలిచారు. అలా చూస్తుంటే పిల్లలు ఇద్దరు కనిపించారు. ఇద్దరు ఫోటోషూట్ చేసుకుంటున్నారు. అసలు ఇద్దరు ఎక్స్ప్రెషన్స్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క డైమండ్. మంచిగా స్టేటస్ పెట్టాలంట బర్త్డే. అమ్మ అంటారు.
ఇంకా వీళ్ళందరూ సౌజీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. పాపం మార్నింగ్ నుండి దాంతో కేక్ కట్ చేద్దామని తిరుగుతున్నారు కానీ వాళ్ళకి టైం సెట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు వెళ్ళే ముందే దొరికింది టైము. ఇంకా అందరూ వచ్చి కేక్ కట్ చేస్తారు. మాకు చెప్పు, మేము తీస్తాం. కెమెరాతో ఫోటో తీస్తుంది. అబ్బాయి ఎత్తుక్కుంటుంది. వస్తుంది జాన్ నీకు. మరి ఇటు వచ్చి పెట్టు. ఒకటే మెడికల్ తింటాను హాస్పిటల్ చూపించాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అట్లా కాదు వేరేలా. వస్తున్నారా? అయిపోయింది 2 days ట్రిప్. బాగా ఎంజాయ్ చేసామండి నిజంగా. పొద్దులు పెట్టాడు స్టేటస్. ఏంటే ఎందుకు నవ్వుతున్నారు? వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే 2 sides సీట్స్ ఉంటాయి కదా. మేము జనరల్కి వెళ్ళాము. వెళ్ళేసరికి ఒక ఆంటీ వాళ్ళ అబ్బాయిని విండో సీట్స్ 2 ఆపమని చెప్పిందంట. వాడేం చేశాడు, ఆ విండో సీట్లో కూర్చోకుండా పైకి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఆవిడ మేము విండో సీట్లో కూర్చున్న తర్వాత ఆవిడ ఎంట్రీ ఇచ్చింది. ఆవిడకి ఒక విండో సీటే ఉంది. వచ్చిన వెంటనే వాళ్ళ అబ్బాయి పేరు తేజ అంట. తేజ నీ పళ్ళు రాలిపోతే కిందకు వస్తావా రావా అని వాళ్ళ అబ్బాయిని తిట్లు తిడుతుంది. పాపం వాడేమో రానంటాడు. కిందడా పల్లీలు అమ్మేవాడు వచ్చాడే. ఇదిగో పల్లీలు అమ్మేవాడు వచ్చి పల్లీలు అదట్లా ఏం మాట్లాడు. జస్ట్ ఫేస్ లాంగ్ చూస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేయమని చెప్తా. ఓడితే కొడకరుచుకుంటా. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలేసుకుంటా. నీకేంది నొప్పి? తప్పు ప్రవళిక, అలా హేళన చేయకూడదు. నేను చూస్తున్నాను అన్ని. కొంచెం ఉంటే భూకంపం వచ్చేది తెలుసా. నేను వద్దని ఆపలే. నేను సయ్యి అన్నా అనుకున్నా కానీ ఆంటీ కామెడీ చేస్తారు. అలా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి నవ్వుతూనే ఉన్నాము. ప్రపంచంలోని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని జనరల్ మీ ఊరు రావడం, మాతో రావడం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఆంటీ లేకపోతే ఏమి అసలు ఇంత నా అందరు నేను ఇన్ని వీడియోలు తీసేదాళ్ళు కూడా కాదు. మీ ఊరాలు కూడా నాకు నచ్చారు. మీ బంధాలు, బాంధవ్యాలు. అందుకు కాదు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చక్కగా మా ఊర్లో అయితేనా అలా అందరూ చాలా స్పోర్టివ్గా ఉన్నారు. మీ ఊర్లో అప్పుకి పైన కాళ్ళు కంపు కొడుతున్నాయంట. సెంటు తీసి వాళ్ళ కాళ్ళకు కొట్టిద్దంట. ఏం చేశారు మీరు? ఏమి చేయలేదు అనుకుంటా. అంటే మీ స్వార్థం మీరు చూసుకుంటారా? ఎందుకే ప్రవళిక కానీ అన్నీ అలాగా? అది కరెక్ట్ గానే ఉంది, నువ్వే దాన్ని చెడగొడుతున్నావు. సో ఈ ట్రిప్లో మేము పింకీని చాలా మిస్ అయ్యాము. ఇంకా వచ్చిన వెంటనే అక్కడ కబుర్లన్నీ మళ్ళీ దాంతో షేర్ చేసుకుంటున్నాం. హాయ్ చెప్పి నిన్ను వీడియోలో చూసిన. అదే అన్నారు కొంతమంది ఏమో
వీళ్ళేనా రీల్స్ లో చూసింది? రీల్స్ లో బయట ఒకలాగా ఉన్నారు, వీడియోలో ఆ వీడియోస్ లోనేమో అంత ప్రొఫెషనల్ గా ఉన్నారు, ఇక్కడేమో అసలు అలా లేరు. బయట మేము ప్రొఫెషనల్ గా ఉన్నాం, అందరితో కలిసిపోతాం. కావడి మేము ఇంకా బస్ దిగి కార్ ఎక్కిన దగ్గర నుంచి స్టార్ట్ అయిందే మాకు వీడియోల గురించి.